పంచబ్రహ్మాసన అని మనం ఈ శ్రీచక్రంలో మేరువు లేక సుషుమ్నా నాడి యొక్క ఆ సుమేరు ఆ శ్రీచక్రం గురించి కిందటి వారంలోని అయింది. తర్వాత మన కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ ఆ శ్లోకం కూడా అయింది. ఇప్పుడు మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మహా అంటే గొప్పదైన, పద్మ అంటే పద్మాలు లేదంటే దళాలలో కూడిన, అటవీ అంటే అరణ్యంలో, సంస్థ ప్రతిష్ఠితం అయినప్పుడు, కదంబ కడిమి చెట్టు, మహావైరాగ్యం, వన అంటే వనం, వాసిని నివసించున్నది, సుధా అమృతం, సాగర సుధా అంటే అమృతం మళ్ళీ శుక్రధాతువు, సాగర అంటే సముద్రం, మధ్యస్థ మధ్యలో ఉండేది, కామాక్షి అంటే కామ ప్లస్ అక్షి మహాకాముని దర్శించే దృష్టి లేదా సంకల్పం కలిగినది. కామాక్షి అంటే అర్థం చూడండి ఎంత బాగుందో. కామ ప్లస్ అక్షి మహాకాముని దర్శించే దృష్టి లేదా సంకల్పం కలిగినది. కామదాయిని మోక్షప్రదాయిని. విశ్లేషణ ఏంటంటే, శరీరమే మహాపద్మాటవి అంటే పెద్ద అరణ్యం. మన బాడీలో ఒక్కొక్కసారి ఫొటోస్ చూస్తాం కదా, లోపల అంటే చెట్టు వేళ్ళు ఎలా ఉంటాయో అలాగా మన నర్వ్స్ అన్ని చాలా 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 నర్వ్స్ అంటే మెయిన్ది, తర్వాత సైడు ఇలా 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 ఆ చెట్టు యొక్క వేళ్ళు ఏ విధంగా మనం డ్రాయింగ్ వేస్తామో ఆ విధంగా మొత్తం మనకి 2,72,000 నాడులు అని చెప్తున్నారు కదా. బాడీ అంతా ఉన్నది. మరి నిన్న ఇంకొక శ్వాస అనే బుక్లో 3 లక్షల అంటే కొన్ని గ్రంథాలను బట్టి ఒక్కొక్క గ్రంథంలో మహాత్ములు ఒక్కొక్క అందించిన సమాచారం బట్టి మనకి తెలుస్తుంటది. మనం మెయిన్గా చెప్పుకునే 72,000 నాడులు అని చెప్తున్నాం. అలాగా ప్రతి నాడి లోపల ఎంత చక్కగా పనిచేస్తుందో అవన్నీ వాటిని బట్టి ఏ నాడి అయినా ఎక్కడైనా మరి బ్లాక్ అయినప్పుడే మనకి అనారోగ్యాలు అవి కల్పిస్తున్నాయి కదా, అదంతా మనకి తెలుసు. శరీరమే మహాపద్మాటవి అంటే పెద్ద అరణ్యం. ఇక్కడ షట్ చక్రాలే కాకుండా సహస్ర సంఖ్యాకులైన నాడులే మహాపద్మ లోపల అయితే ఆ అరణ్యంలో సహస్ర సంఖ్యాకులైన నాడులు. ఏది ఏది దీనికన్నా ముందు కొంచెం చెప్పారు చూసారా, అది ఒక్కసారి రిపీట్ చేయండి. ది మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధా మధ్యస్థ కామాక్షి కామదాయిని. అంటే మధ్యలో ఉండేది కామాక్షి అంటే కామ ప్లస్ అక్షి, మహాకాముని దర్శించే, అక్షి అంటే చూడటం కదా, దర్శించే దృష్టి లేదా సంకల్పం కలిగినది. కామదాయిని అంటే మోక్షప్రదాయిని. కామాక్షి కామదాయిని అది. ఇక్కడ శరీరమే మహాపద్మాటవి అంటే పెద్ద అరణ్యం. మనం చాలా ఫొటోస్లో చూస్తుంటాం కదా, మన చెట్టు వేళ్ళు ఎలాగో అలాగా మన నర్వ్స్ అన్నీ కూడా జస్ట్ మెయిన్ దుండి తర్వాత నాడులు నాడులు నాడులుగా మనకి కనిపిస్తుంది. ఫోటో ఉంటాయి అవి. శరీరమే మహాపద్మాటవి అంటే పెద్ద అరణ్యం. ఇక్కడ షట్చక్రాలే కాకుండా. ఓకేనా సౌజన్య, డౌట్ తీరిందా? బ్రేక్ అయిందమ్మా, వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అందుకని చెప్పమన్నాను. అంతే కదా, అలాగే
ఓకే అమ్మా. ఓకేనా అప్పుడు? ఇప్పుడు ఓకే ఇక్కడ వస్తుంది. షట్చక్రాలే కాకుండా సహస్ర సంఖ్యాకులైన నాడులే మహాపద్మాలు, వేలాది దళాలతో కూడిన సంసార చక్రంలో చేరిన కుండలిని శక్తి చక్కగా స్థితమైనప్పుడు జీవుడు ప్రాపంచిక అరణ్యంలో కాకుండా వైరాగ్యపు వనంలో విహరిస్తాడు. అది అంటే మనం ఈ ప్రాపంచిక దీంట్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అది అరణ్యం అని ఎందుకు అన్నారంటే అడవిలోకి వెళ్ళిపోతే ఆ మెయిన్ దారి తెలియదు, దారి బయటికి ఎలా వస్తాము అన్నది. ఇప్పుడు పత్రి గారు మమ్మల్ని చాలాసార్లు తిరుపతి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అడవిలో తిరిగే వాళ్ళ గైడెన్స్ తోనే తీసుకెళ్లారు. అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా జస్ట్ గ్రూప్ అందరూ దగ్గరగా ఉండాలి అలా అయినా. ఎందుకంటే అక్కడ కొంచెం మిస్ అయినా ఎటు నుండి ఎటు వచ్చామో ఏమీ అర్థం కాదు. అక్కడ నుంచి మెయిన్ రోడ్ మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. అదే మెయిన్ రోడ్ అది కనబడగానే అక్కడికి నెమ్మదిగా చేరుతారు కదా అడవిలో ఉండిపోయినప్పుడు. అందుకు అరణ్యం అయితే మనకి సంసారం అయితే అరణ్యంతోని, మరి వైరాగ్యపు వనంలో విహరిస్తాడు. అరణ్యంలో కాకుండా జీవుడు అంటే ఈ దారిలోకి వచ్చిన వాళ్ళు. ఏ దారి అంటే మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నాడు అనొచ్చు, లేదంటే మనం ఈ యోగ సాధన ధ్యాన స్థితిలోకి వచ్చిన వాడు అరణ్యంలో కాకుండా వైరాగ్యపు వనం అయితే మనకి ఇది అర్థం అవుతుంది కదా, ఎంత చక్కని పువ్వులు, అది ఒక క్రమంలో వేసిన చెట్ల మధ్యన అద్భుతంగా వనం వేరు, అరణ్యం వేరు కదా. వనంలో విహరిస్తాడు. కదంబం అంటే కడిమి చెట్టు. ఈ కడిమి చెట్టు మహావైరాగ్యాన్ని కలిగిస్తుందంట. ఇలాగే క్లాస్ చెప్తున్నప్పుడు ఒక మేడం ఆ కడిమి చెట్టు కింద కూర్చుంటే అవుతుందా అండి అంటే, అది ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. ఆ చెట్టు యొక్క పరిసరాల్లో మనకు అంతే అమనస్క స్థితి సంభవిస్తుంది. అమనస్క స్థితి అంటే మనస్సు అంటే ఆలోచన రహిత స్థితి అని చెప్తుంటా కదా, అది అమనస్క స్థితి సంభవిస్తుందంట ఆ కడిమి చెట్టు కూర్చుంటే. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అంటే శాస్త్రీయంగా చూస్తే మెదడు అనే పదార్థం పుర్రెలో ఉండే ఒకానొక జీవరసంలా ఉంటుంది. ఆ ద్రవం క్రమక్రమంగా సాంద్రత పొందుతూ శుక్రధాతువుగా మారి పీనియల్ గ్లాండ్ లో చేరి అక్కడి నుంచి వెన్నుపాము ద్వారా లింగ స్థానంలోకి చేరుతుంది. శుక్రధాతువుగా మారే పుర్రెలోని జీవరసమే సాగరం అని, సుధాసాగర మధ్యస్థ అని అన్నారు కదా అక్కడ, అదనమాట. శుక్రధాతువుగా మారే పుర్రిలోని జీవరసమే సుధాసాగరం, మరి అమృత సాగరం. మెదడు యొక్క కేంద్రం భాగంలో ఉన్న పీనియల్ గ్రాండే మనోన్మణి సుధాసాగర మధ్యస్థ అని అన్నారు. మనోన్మణిలోనే అంటే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని స్వయంగా దర్శించిన యోగులు మనకు తెలియజేశారు. విశ్వరచన సంకల్ప శక్తి అయిన కామేశ్వరి పరమేశ్వరిని దర్శింపజేయగల పీనియల్ గ్రంథిని అంటే మోక్ష, అదే కామాక్షి కామదాయిని అంటే అర్థం అదనమాట. కామాక్షి కామదాయిని అంటే మహాకాముని దర్శించే దృష్టి లేదా సంకల్పం కలిగినది మోక్షప్రదాయిని అని ఆ పదాలకి అర్థము తెలియజేశారు. విశ్వరచన సంకల్ప శక్తి అయిన కామేశ్వరి పరమేశ్వరుని దర్శింపచేయగల పీనియల్ గ్రంథిని కామాక్షి కామదాయిని అని కీర్తించారు. ఇది మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనే
దానికి అర్థం అన్నమాట. తర్వాత మనం అంటే ఎక్కడెక్కడ ఉన్నది అన్నది మనం అది లలిత మాత నివాసం అన్నది ఇప్పుడు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు లలితామాత బండాసురుని వధించడం అన్నమాట. అది మనలోని జడత్వమే అజ్ఞానం. బండాసురుని వధించడం అంటే ఒక రాక్షసుణ్ణి వధించడం. రాక్షసుడు ఎక్కడున్నాడు? మన అజ్ఞానము. ఆ అసురుని సంహరించమని మనలోని దేవతాగణము చిదగ్ని నుండి వచ్చిన శ్రీమాతను 25 నామాలతో ప్రార్థించిరి. భండాసురుణ్ణి రాక్షసుడు సంహరించడానికి స్త్రీ సైన్యంతో ఉద్యుక్తురాలైందనమాట. బహిరంగ యుద్ధంలో ఆయుధం ఎంత ముఖ్యమో అంతరంగ యుద్ధంలో ఆలోచన అంత ముఖ్యం. ఆ యుద్ధంలో ఆత్మరక్షణ, ఈ యుద్ధంలో ఆత్మ శిక్షణ. అర్థమైంది కదా. ఆత్మ శిక్షణ అంటే అంటే ఇప్పుడు అంటే శిక్షణ పొందుతుంది అంటే అంతే అంతే కదండి. కదా మనం ఆత్మ. ఒక్కొక్క దాని నుండి మనం అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి అది శిక్షణే కదా. శిక్షణ అదే ఇప్పుడు శిక్ష కాదు, అంటే శిక్షణ. శిక్షణ చెప్పండి. శిక్షణ శిక్ష అంటే మళ్ళీ పనిష్మెంట్. శిక్షణ అంటే మనకి లెసన్ లెర్నింగ్ లెసన్ లెర్నింగ్. అంటే ఇప్పుడు ఓపెన్ గా పోరాటం జరిపింది కదా, తను నిజంగా బండాసురునితో పోరాటం జరిపింది కదా అమ్మవారు. అదే జరపడం అంటే మనమే లోపల మన అజ్ఞానంతో మనం రోజు పోరాటం చేస్తున్నాం. రైట్. సో తాను అలా బాహ్య పోరాటము తాను జరిపారు అమ్మవారు. సో అలాంటిదే లోపల ఉండే పోరాటము కూడా ప్రతి ఆత్మకి పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మనకి జరుగుతుంది. దానిని లలితలో అలా వర్ణించారు. సో తాను ఎలాగైతే వాడితో పోరాటం జరిపి తను విన్ అయ్యారో అలాగా అప్పుడు అదేంటి అక్కడ వాడికి అది ఇది వధ, రాక్షస వధ. మనం అలా జరుపుకున్నప్పుడు మన ఆత్మకు అది శిక్షణ. ఆ కంటిన్యూస్ లెర్నింగ్ లో మన ఆత్మ పెంపొందించబడుతుంది. అట్లా తీసుకోవాలి. ఓకే. అయితే ఆ శ్లోకం ఏంటంటే దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్తి శక్తి సేన సమన్విత. దేవర్షి గణ సంఘాత అంటే దేవ అంటే దివ్యమైన లేదా పరమ సాత్వికమైన. ఋషి అంటే ఇంద్రియాలను జయించిన వాడు. బాగా అర్థం చేసుకోండి. ఋషి అంటే తపస్సు చేసేవారు, జ్ఞానం చేసేవారు అని కదా అంటారు. అంటే వాళ్ళే ఇంద్రియాలను జయించి ఉంటారు. తక్కిన వాళ్ళందరూ ఇంద్రియాలకి లోలులై ఉంటారు, ఇంద్రియులై ఉంటారు. గణ అంటే గణాలు లేకపోతే సేన. సంఘాత అంటే ఏకత్రమై అంటే సంఘటితమై. స్తూయమాన అంటే ధ్యానింపబడిన ఆత్మ, ప్రాణశక్తి లేదా కుండలిని శక్తి వైభవ విభజిస్తుంది. భండ అంటే శరీరము, అసుర అంటే రాక్షస ప్రవృత్తిని కలిగిన వధ నిర్మూలించే నిమిత్తం ఉద్యుక్త పరిపరి విధాలమైన సహశక్తులు సమన్విత కూడుకొని ఉన్నా అని. ఇది ప్రతి పదానికి అర్థం అండి ఇప్పుడు నేను చదివింది. దేవర్షి గణ సంఘ అది ఏంటంటే మీనింగ్ ఏంటంటే టోటల్ గా చక్కని ధ్యాన యోగ సాధన ద్వారా మనస్సును నిర్మూలనం చేసుకుని సమదమనాదులను సాధించాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్వేగం చెందకుండా శాంతం వహించి ఉండాలి. అదే సమం. మనస్సుకు తగినట్టుగా ఇంద్రియాలు మరి శరీరం కూడా శాంతం వహించి ఉండాలి. అదే దమం. సమదమాదులచే దివ్య గుణ సంపన్నమైన ఇంద్రియ సమూహాన్నే దేవర్షి గణాలు అంటారన్నమాట. సమదమాదులచే దివ్య గుణ సంపన్నులైన ఇంద్రియ సమూహాన్ని
దేవర్షి గణాలు అంటారనమాట. దేవగణాలని, దివ్యమైన గణాలు. మన శరీరం పరమేశ్వరికి ఆలయం కదా. దేహమే దేవాలయం అని చెప్పుకుంటున్నాం కదా. ఆ పరమేశ్వరికి ఆలయం. మనలోని ఆత్మతత్వమే లలితా పరమేశ్వరి. మన లోపల ఉన్న ఆత్మతత్వమే ఆ లలితా పరమేశ్వరి. విశ్వమంతటా నిండి ఉన్న ఆ లలితా పరమేశ్వరి అంటే బయట ఉంది, లోపల ఉంది, అదే కదా. ఆ పంచభూతాలతోని ఈ శరీరము నిర్మించబడింది. ఏవైతే పంచభూతాలని మనం బయట చూస్తామో అవే పంచభూతాలు మన లోపల ఉన్నాయి అని. అది ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. అన్ని క్లాసుల్లోని ఇంచుమించు మనం గ్రహించే అర్థాలు అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా అదే అంతే చూసుకుంటూ ఉంటుంటే మనకి ఆ జ్ఞానం అయితే అందుతుంది. ఓహో, భగవద్గీతలో అయితే ఇలా చెప్పారు, లలితలో అయితే ఇలా ఉంది, ఎక్కడైతే ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. లలితా పరమేశ్వరి చైతన్యాన్ని అనుభూతి చెందకుండా అడ్డుపడుతూ మనల్ని జడత్వం ఆవరించి ఉంటుంది. ఆ అమ్మవారి చైతన్యం మనకి చెందకుండా ఒక జడత్వం ఆవరించి ఉంటుంది. ఈ జడత్వమే బండాసురుడు. నిత్య సాధన ద్వారా ఆ బండాసురుణ్ణి వధించినప్పుడు మనం దివ్యత్వాన్ని పొందుతాం. అది దేవర్షి ఘన సంగాత సూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్తి శక్తి సేన సమన్విత. ఎలాగా ఏ అంటే ఆ సేనన్ గురించి కూడా తర్వాత ఉంటది. ధ్యాన సాధన మతాలకి అతీతమైనది. ధ్యాన సాధన మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ చేయవలసిందే అనేది ప్రకృతి నియమం. శరీరంకి ఆహారం ఎంత అవసరమో జీవాత్మకు ధ్యానం అంత అవసరం. శరీరం పోషణలో ఆత్మను నిర్లక్ష్యం చేయకు. శరీర పోషణలో ఆత్మను నిర్లక్ష్యం చేయకు. మాయను జయించాలంటే ఒకే మార్గం ధ్యాన సాధన. అతి స్వచ్ఛమైన ప్రేమ అహింసాయుత హృదయం నుండి ఉద్భవించును. అతి స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? అహింసాయుత హృదయం నుండి. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అహింసను సేవించిన వాడే నిజమైన దేవాతి దేవుడు. ధ్యానం మనలో ఉన్న పశుత్వాన్ని తీసివేసి మానవత్వాన్ని నింపుతుంది. ఎన్ని జన్మలెత్తినా నీతో ఉన్న గొప్ప ఆస్తి ఆత్మజ్ఞానం. అలాగే కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన సత్యం అన్నమాట. అలాగా మనం ఇప్పుడు 25వ శ్లోకం దగ్గరకు వచ్చాము. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢ దిష్టితాస్వ కోటి కోటి భిరామృత. సంపత్కరి, సంపద ప్లస్ కరి, సంపన్నం చేయబడిన, సమ అంటే ప్రాణశక్తి, ఆరూఢ అధిరోహించిన, సింధుర వ్రజ అంటే గజముల సేన, సేవిత సేవించబడుచున్న, అశ్వ అంటే గుర్రము, ఆరూఢ అంటే అధిరోహించిన, అధిష్ఠిత అంటే అదుపులో ఉంచుకోబడిన, అశ్వ కోటి కోటిభి కోటాను కోట్ల గుర్రాలచే ఆవృత పరివేష్టితమై ఉన్నది. ఇక్కడ యుద్ధ రంగంలోకి వచ్చారు కాబట్టి గుర్రాలను, ఏనుగుల్ని అన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే చక్కని ధ్యాన యోగ సాధన ద్వారా మనస్సును నిర్మూలనం చేసుకుని సమధమాదులను సాధించాలి. అంటే పరిస్థితుల్లో కూడా ఉద్వేగం చెందకుండా శాంతం వహించి ఉండాలి. అదే సమం అంటే కామక్రోధాలు లేక అణిగి ఉండడం.
మనస్సుకు తగినట్టుగా ఇంద్రియాలు మరి శరీరం కూడా శాంతం వహించి ఉండాలి. అదే దమం. దమం ఇంద్రియ నిగ్రహము. అంటే దమం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని అంటే లేకపోతే అణచడాన్ని. సమదమాదులచే దివ్య గుణ సంపన్నమైన ఇంద్రియ సమూహాన్ని దేవర్షి గణాలు అంటారు. నిత్య సాధన ద్వారా సుసంపన్నం చేయబడిన ప్రాణశక్తిని ఊర్ధ్వగతిలో ప్రయోగించినప్పుడు అది సహస్రారాన్ని చేరి అజ్ఞానం చే మనలో చెలరేగుతున్న వర్గాల మదమణచి వాటిని అదుపులో ఉంచి వాటి చేతనే సేవించబడుతోంది. మనసు అనే గుర్రాన్ని అధిరోహించి, ఈ మనసుని గుర్రంతోనే ఎక్కువ పోలుస్తారు కదా, అది మనసు అనే గుర్రాన్ని అధిరోహించి దానిని ముసురుకుని అల్లకల్లో చేస్తున్న కోరికలు అనే కోట్లాది గుర్రాలను అదుపులో ఉంచే శక్తి సహస్రాలలో స్థిరపడిన ప్రాణశక్తి అంటే కుండలిని శక్తి అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదే గీతలో ఎలా చెప్పారంటే అసంశయం మహాబాహో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాణ చ గృహ్యతే. అర్జున అర్జున నిస్సందేహంగా మనస్సు అనేది చంచలమైనది. అయినా అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చును అని కృష్ణ పరమాత్ముడు గీతలో అర్జునుడి కూడా అదే చెప్పాడు. ధ్యాన వివరణ ఎలా ఉంటుందంటే మనస్సు అనేది అతి చంచలమైనదే. దానిని లొంగ తీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే. కానీ అకుంఠిత దీక్షతో సాధన చేయడం ద్వారా అకుంఠిత దీక్షతో సాధన చేయడం ద్వారా ఆ మనసుని మనం లొంగ తీసుకోవచ్చు అని చెప్తాం. అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దాన్ని సులభంగా నిగ్రహించవచ్చును. ధ్యాన అంటే సాధన చేయడం ద్వారాను మరి శాస్త్రీయత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారాను దానిని సులభంగా నిగ్రహించవచ్చును. అకుంఠిత దీక్ష అంటే ఏంటి? ఏ రోజు కుంటుపడని దీక్ష అంటే ఏ రోజు మానకుండా చక్కగా చెయ్యాలి. ఆ విధమైన దీక్ష ఉండి తీరాలి. వైరాగ్యం అంటే శాస్త్రీయమైన వైరాగ్యం ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్. వైరాగ్యం అంటే దేని పట్ల అంటే దేని మీద మనం అతి చూపించకుండా అతి సర్వత్ర వర్జయేత్ అని అన్నట్లుగా ఎప్పుడు మధ్య మార్గం, ఇదే ఎక్కువ పత్రికారు చెప్పేవారు అన్నమాట. మధ్య మార్గంలో ఉండే ఏది ఎక్కువ చేయక్కర్లేదు. అదే అంటే ఇప్పుడు ధ్యానం గొప్పది. సో ఇంక నేను అన్ని పనులు మానేసి ఇంటి పని వంట పని అన్ని మానేసి నేను ధ్యానమే చేస్తానంటే అది సరికాదు. అది అన్ని మధ్య మార్గంలో ధ్యాన యోగ సాధన పుష్టిస్తుంది, ఫలిస్తుంది. అదే అకుంఠిత దీక్ష. అకుంఠిత దీక్ష అంటే అదనమాట. మనం గీతలోనే అదే చెప్పారు. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢ ధిష్ఠిత స్వకోటి కోటి విరామృత. ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉందండి. అందుకు నేను మామూలుగా ఇంపార్టెంట్ పాయింట్ ని చెప్తున్నా. 26 తర్వాత 26వ శ్లోకం దగ్గరికి వెళ్తే శ్రీ చక్ర రాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఇక్కడ వాళ్ళ దాన్ని ఏమంటారు, సైన్యం తాలూక ఎవరికి ఏది అప్పచెప్తే సైన్యాధ్యక్షుడు అవన్నీ అంటారు కదా, అదేంటి మన యుద్ధంలో ప్రవేశించినప్పుడు. అలాగా శ్రీచక్ర రథారూఢ
సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత. చక్రరాజ అంటే సహస్రారం, రథారూఢ అంటే సహస్రారం అనే రథాన్ని అధిరోహించినది. సర్వాయుధ అంటే సకల విధాలైన సాధనల చేత, అంటే అన్ని ఆయుధాలని వాడుతుంటారు కదా యుద్ధంలో అయితే, ఇక్కడ సకల విధాలైన సాధనల చేత పరిష్కృత సాధించబడిన గేయ చక్ర అంటే విశుద్ధ చక్రం, రథారూఢ విశుద్ధ చక్రాన్ని అధిరోహించిన మంత్రిని, మన్ ప్లస్ త్రయ ప్లస్ అణి అంటే మనస్సు అంటే లేదంటే చిత్తము, బుద్ధులచే పరిసేవిత సేవించబడినది అని. అంటే ధ్యాన యోగంలో కేవలం సాధన ఒక్కటే సరిపోదు, సమము మరియు ధర్మములతో కూడిన సాధు సత్ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. యమ నియమాలను ఆచరిస్తూ మనస్సు, బుద్ధి మరి చిత్తాలను పూర్తిగా నియంత్రిస్తూ సాధన చెయ్యాలి. అప్పుడు ప్రాణశక్తి సహస్రానాన్ని అధిరోహించి గేయ చక్రం అంటే విశుద్ధ చక్రం అంటే స్వరపేటికను తేజోవంతం చేస్తుంది. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను క్రమ పద్ధతిలో నియంత్రణ చేసే సాధనని ప్రాణాయామం అంటాం అన్నమాట. తర్వాతది శ్రీచక్రం 26 అయింది. అంటే ఇక్కడ చక్రం అన్న చక్రం అంటే సహస్రారం అని, ఆ రథారూఢ అంటే సహస్ర రథాన్ని అధిరోహించడం అని. ధ్యాన యోగంలో అంటే సాధన ఒక్కటే సరిపోదు, మనం తక్కినవి అంటే అర్షడ్వర్గాలను జయించడం, ఈ సమధమాదులను మనం అలవర్చుకోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా మనకి ఆయుధాలతోని ఒక ఆర్మీ ఫోర్సులు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తారు కదా, వాటితోని పోల్చి చెప్పారు. తర్వాతది ఇప్పుడు గేయ చక్ర రథారూఢ తర్వాత ఇప్పుడు గిరి చక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలా మాలినిక ఆక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. కిరి అంటే వరాహం లేదా పంది, చక్రము అంటే నడుచున్నది, రథం అంటే రథము, ఆరూఢ అధిరోహించి, దండన అంటే మేరుదండం అంటే వెన్నుపాము, అధహ క్రింది భాగంలో అలంకృతమైన జ్వాలామాలిని అగ్నిశిఖ లేక విద్యుల్లత, కా అంటే వలే, క్షిప్త అంటే అణిగి ఉన్న లేదా నిద్రాణమైన ఉన్న, వహ్ని ప్రాకార అగ్ని మాయమైన ప్రాకారం మధ్యగా మధ్యలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మూలాధారంలో కొండల్ని ఏ విధంగా ఉందో చెప్తున్నారు అన్నమాట. కిరి అంటే పంది అంటే అజ్ఞాన తిమిర, అంటే మనం ఎవరైనా లేజీగా పడుకున్నా కూర్చున్నా అంటే పందిలా అలా కూర్చున్నాయి, పందిలా అలా పడుకున్నాయి అంటుంటాం కదా, అది కిరి అంటే పంది. అజ్ఞాన తిమిరాంధకారం అనే తామస శరీరం అంటే వరాహ అంటే పంది శరీరం కలిగిన వాడి శరీరమే కిరిచక్ర రథం. అంటే నిద్ర, అలసత్వం, అజ్ఞానాలతో పందిలా జీవించే శరీరాన్ని కిరిచక్ర రథం అంటా అన్నమాట. అటువంటి తామస శరీరంలో కూడా దివ్య జ్ఞానం ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ తామస శరీరం అంటే మనం ఎటువంటి వాళ్ళకైనా కూర్చోండి 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 అని అలాగా చెప్పేవారు భద్రగారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే ఏం కాక కూర్చుంటే ఆ శక్తి ఎటువంటి తామస శరీరంలో కూడా ఆ దివ్య జ్ఞానం అనే ఆ శక్తి మేల్కొంటుంది, ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఉంది అని. అది మేరుదండం అని యోగులు పిలిచే వెన్నుపాము క్రింది భాగంలో
నిద్రాణంగా మూలాధారంలో ఉంటుంది. ఆ మూలాధారంలో అహంకారం మరి అజ్ఞానంలో పడి ఉన్న నేనునే చిదగ్నికుండం అంటామట. ఆ చిదగ్నికుండంలోనే జ్వాలామాలినిలా దివ్య తేజస్సుతో కూడిన విద్యుల్లత, దివ్య జ్ఞానాన్ని ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై అక్కడ ఉంది. అది విజ్ఞానాన్ని ఇచ్చే శక్తి. అందుకే లలితా సహస్రనామాలో అంటే ఆ 3.5 చుట్లతో చుట్టుకుని మూలాధారంలో నిద్రాణమై ఉన్న ఆ యొక్క ఆ కుండలి యాక్టివేషన్ గురించే ఎందరు చెప్పినా, ఎన్ని ఆత్మజ్ఞానం, ఆ కుండలిని శక్తి యొక్క ప్రభావాన్ని అందరూ వర్ణిస్తూ ఉంటారన్నమాట. వాటిని అది లేపించడం అంటే ఆ ఇడా పింగళ శిశుమ్న ద్వారానే, ఇడా పింగళ నాడుల ద్వారానే అది యాక్టివేట్ అవడానికి శ్వాస ఒక్కటే అని అది పదే పదే చెప్తుంటారు. అదే ఇక్కడ కూడా ఎంతో అందంగా వర్ణించారు. ధ్యాన యోగంలో కేవలం సాధన ఒక్కటే సరిపోదు, సమము దమలతో కూడిన సాధు సత్ప్రవర్తన. అంటే మనకి సేవ చేయాలి. మరి సేవ అంటే ఏంటి? ఎవరింటికో వెళ్ళి వాళ్ళ అంట్లతో ఎక్కర్లేదు. మనం అంటే ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి అది అందించగలిగితే మనకి చేతనైనంత ఇప్పుడు ధ్యాన మహాచక్రం జరుగుతుంది. అంటే ఇక్కడ రండి 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 అంటున్నారు. మనకి తోచిన తన్ మన్ ధన్ మనకి ఏమి ఇవ్వగలమో, ఎందుకంటే అక్కడ ఎందుకు ఇవ్వాలంటే అన్నదానం జరుగుతుంది. సో అన్నదానం అంటే పరబ్రహ్మ స్వరూపం కరెక్టే, కానీ జ్ఞానం నేర్చుకోవటానికి ఆ ధ్యాన స్థితిలో కూర్చోటానికి ఎందరో వస్తున్నారు. వాళ్ళకి చదువు ఉందా, లేకపోతే ఏమైనా డిగ్రీలు ఉన్నాయా, లేకపోతే ఇలా ఉందా, వాళ్ళకి ఏ సంపద ఉంది, అది ఎవ్వరు చూడరు. పత్రి గారు ఎలాంటి వాళ్ళకైనా ధ్యానం అందితే చాలు. ఎందుకు అంటే ఆ ధ్యాన స్థితిలోని వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు చక్కగాను. ఆ దివ్య జ్ఞానం అనేది ఆ లోపల నిద్రాణమై ఉన్న జ్ఞానాన్ని లేపటమే ధ్యానము. మనం కూర్చుని ఉన్నప్పుడు నిద్రాణమైన ఈ కుండల్ని యాక్టివేషన్ జరిగి పైకి వస్తుంది. కాబట్టి అంటే ఎలాంటి వాళ్ళు అయినా అంటే వాళ్ళకి తెలియక చెయ్యరు. కొంతమంది ఏం చేస్తాము, మామూలు లేచి మామూలుగా మన ఇంటి పని వంట పని ఏ వ్యవహారంలో ఉంటే ఆ వ్యవహారాన్ని చూసుకుంటూ హాయిగా అంతే కదా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారో, లేకపోతే కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విరక్తి, ఏంటి ఏదో తెలుసుకోవాలి అనే తపన లోపల ఏదో ఉంది అన్న మన ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు మనం అది ఏంటో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ తామసత్వాన్ని నుండి బయటికి వస్తాము, రాజస్వంలోకి వస్తాము, ఆ తర్వాత సాత్వంలోకి వస్తాం. అటువంటి తామస శరీరంలో కూడా దివ్య జ్ఞానం ఇవ్వగల అనంత శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ మేరుదండాన్ని యోగులు దానినే వెన్నుపామ అందరికీ ఉంది కదా. జ్ఞానం తెలిసిన వాళ్ళకి, తెలియని వాడికి, మనిషి అన్న వాడికి, జంతువు అన్న అందరికీ వెన్నుపాము ఉంది. ఆ నిద్రాణంగా మూలాధారంలో ఉంది. ఆ మూలాధారంలో నేను అంటే మనకు అన్ని పనులు జరిగిపోతే నా వల్లే అనే ఒక అహంకారం అజ్ఞానంలో పడి ఉన్న నేను అనుకుంటూ వెళ్తున్నాం కదా. ఆ నేను నుండి ఈ చిదగ్నికుండం నుండి అమ్మవారు ఉద్భవించింది అని మనం స్టార్టింగ్ శ్లోకాలు చెప్పుకున్నాము. ఆ చిదగ్నికుండంలోనే జ్వాల మాలిని, జ్వాల అంటే ఇది వెలుగుతున్నా కదా, మండుతున్నా జ్వాలామాలినిలాగా దివ్య తేజస్సుతో కూడిన విద్యుత్లత, దివ్య జ్ఞానాన్ని ఇవ్వగల అనంత శక్తి లేపుతూ వస్తుంది. అది కుండలిని యాక్టివేషను.
తర్వాత 28వ శ్లోకం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమటోప నిరీక్షణ సముత్సుకత. అంటే భండ అంటే ద్వైత భావాలను అంటే అజ్ఞానాంధకారాలను కలిగిన శరీరం భండ సైన్యం అంటే. సైన్య అంటే అజ్ఞాన అహంకారాలచే చెలరేగిన అరిషడ్వర్గపూరిత ప్రవృత్తులు, మనం చేస్తున్న పనులు. వధోద్యుక్త అంటే వధ ప్లస్ ఉద్యుక్త అంటే నిర్మూలించడానికి జాగృతమైన, పరాక్రమాటోప అంటే సాధించే అతిశయంతో, నిరీక్షిస్తుంది, సముత్సక ఆనందం కలిగించినది అని. అనేక జన్మల కర్మ సంచయంగా మానవుడికి ఈ యాతనమయమైన శరీరం లభించింది. అనేక జన్మల కర్మల వల్ల ఈ శరీరం దొరికింది కదా, లభించింది. దీనికి గల ప్రాథమికమైన కారణాలు మనసు వల్ల కలిగే ఆకలి, దప్పులు మరియు మానవమానాలు, జయాపజయాలను, మానవమానాలను, సుఖదుఖాలను కూడా మనస్సే అనుభవిస్తూ ఉంటది కదా. ఈ ఆరింటిని షడ్ఊర్ములు అంటారన్నమాట. ఆరింటిని, మానవమానాలని, ఆకలి దప్పుల్ని, సుఖదుఖాలని, 3 6. ఈ షడ్మూలల్లో చిక్కి హెచ్చు తగ్గు స్థాయిల్లో అనుభవించే శరీరాన్నే మన సనాతన ఋషులు భండము లేదా బండాసురుడు అన్నారు. ఈ బండాసురుడు అజ్ఞాని, అహంభావి, ద్వైతభవి అంటే నేను వేరు, సకలం వేరు, పైదంతా వేరు, నేను వేరు అన్న భావనలో ఉంటదన్నమాట. ఆ అజ్ఞానం, అహంభావనం అన్న భావం కలిగి ఉంటాడు ఎప్పుడు. అతడికి గల అజ్ఞాన అహంకారాల వలన పుట్టిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనబడే అరిషడ్వర్గాలు ప్రవృత్తులే అతని సైన్యం. ఇదే అతని ఆ బండాసురుని సైన్యం. వీటితోనే మనం పోరాటం. అనేక జన్మలుగా ఈ బండాసురుడి వల్ల బాధింపబడిన జీవుడు తనకి విముక్తి కావాలని కోరుకుంటాడు. అప్పుడు అతనికి సద్గురువు లభిస్తాడు. మరి ఆ సద్గురువు ద్వారా యోగ సాధన లభిస్తుంది. తీవ్ర యోగ సాధన ద్వారా చేస్తున్నంత కాలం శక్తి అనుక్షణం రాగద్వేషాలను నశింపచేయడానికి ఉత్సాహపడుతూ జయం సాధించి, చూడండి, తీవ్ర యోగ సాధన ద్వారా చేస్తున్నంత కాలం శక్తి, లోపలున్న మన శక్తి అనుక్షణం రాగద్వేషాలను నశింపచేయటానికి ఉత్సాహపడుతూ జయం సాధించి భండాసురుని యొక్క కర్మ బంధాలు అనే చెరసాల నుండి, బండాసురుని నుండి మనల్ని జీవుడికి విముక్తుడిని చేయాలని నిరీక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ కూడా మనం చేసిన దాన్ని బట్టే మనకి అది లభిస్తుంది. అంటే ఏంటి చేయడం? కృషి, ప్రాక్టీస్, అభ్యాసం, దాంతోని వైరాగ్యం రావాలి. అది భగవద్గీతలో చెప్పారు మహాత్ముడు. అలాగనమాట. ఇక్కడ భండ సైన్య వధోజుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక అంటే. అలాగా బండపుత్ర 29వ శ్లోకం అండి. భండపుత్ర వధోజుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబ విరచిత విషంగా వధతోషిత అంటే బండపుత్ర అంటే ఇంద్రియాలు. మన శరీరం అదే బండాసురుడు అనే ఏదో చెప్పారు కదా. ఆ పుత్రులు ఎవరు? ఇంద్రియాలు అన్నమాట. వధోద్యుక్త అంటే అణచివేయడానికి ఉద్యుక్తించిన, బాల అంటే బాల్య చపల చిత్తాలతో కూడిన దుర్వ్యసనాలను సంహరించే శక్తి. విక్రమ అంటే సాధించే శక్తి. నందిత అంటే ఆనందించినది. మంత్రిణ్యమ్మ అంటే మనోవాకాయ కర్మలకు అధిపతిగా ఉండే మనస్సుచే విరచిత కల్పింపబడిన విషంగా విషయ వాంఛలతో కూడిన అంగములు కలవాడు.
వద అంటే వధించి, తోషిత అంటే సంతోషించినది. ఇక్కడ ఇది ప్రతి పదానికి అర్థం ఇప్పుడు చెప్పుకున్నాము. ఏంటంటే కర్మబంధాల వల్ల ఏర్పడిన శరీరం బండడు, అయితే అందులో అజ్ఞాన అహంకారంతో కూడిన చిత్తవృత్తులు బండ సైన్యం అంటాం. వీటి దుర్మార్గపు చేష్టల వల్ల కూడిన ఇంద్రియాలు, వీటి దుర్మార్గపు చేష్టల వల్ల కూడిన ఇంద్రియాలు లేక అంతరంగాలే బండపుత్రులు. అలాంటి ఇంద్రియాల బాల్య చపల చిత్తంతో కూడిన ప్రవర్తనలు మరి దుర్వ్యసనాలనే బాల విక్రమ నందిత అన్నారు కదా. బండపుత్ర వధోజుక్త బాలా విక్రమణ అంటే ఆ బాల కుండలిని శక్తి జాగృతమైనప్పుడు ఈ బాల్య చేష్టలు అంతమొందించబడి మనలోని ఆత్మశక్తి అంటే బాల త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది. కుండలిని శక్తి జాగృతమైతే ఈ బాలయే బాలా త్రిపుర సుందరిగా వస్తుంది. మనోవాక్కాయ కర్మలకు అధిపతిగా భావించే మనసు చేత కల్పించబడిన విషయ వాంఛలతో కూడిన అంగాలను విషంగాలు అంటాం. అటువంటి చేష్టలను జాగృత అయిన కుండలిని శక్తి వధిస్తుంది, మరి సంతోషిస్తుంది. అటువంటి ఆ కుండలిని శక్తి ఈ చేష్టల్ని, విషంగాలని, ఈ అంగాలు చేసే పనుల్ని వధిస్తుంది అని, మరి అప్పుడు సంతోషిస్తుంది అని దానికి అర్థం అన్నమాట. భండపుత్ర వజోజుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబ విరచిత. మంత్రిణ్యంబ అంటే మనోవాక్కాయ కర్మలు అధిపతిగా ఉండే మనస్సు చేత విరచిత, అలా కల్పింపబడిన విషంగ వధతోషిత, విషయ వాంఛలతో కూడిన అంగాలని వధించి అప్పుడు వధ తోషిత అంటే అప్పుడు సంతసిస్తుంది అని అర్థం. ఇప్పుడు 30 విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశుక్ర అంటే దుష్ట స్వభావం, విశుక్ర అంటే దుష్ట ప్రభావం కలిగిన శుక్రము కలవాడు. ప్రాణహరణ ప్రాణాలను హరించినది. వారాహి శ్రేష్టమైన అహం, వీరులు, నందిత ఆనందించినది, కామేశ్వర కామేశుని, ముఖం ఆలోక చూపినందున కల్పిత సృష్టింపబడిన గణేశ్వర అంటే శుభమైన గణేశ్వరుడు. అంటే ఇక్కడ దుష్ట ప్రభావం మరియు విషయ వాంఛలు కలవారిలో వీర్యం హరించుకు పోతుంది. ఉత్తమమైన అహంకారం గలవారిని వారాహి అన్నారంట. ఉత్తమమైన అహంకారం గలవారిని వారాహి. ఎంతటి కష్ట నష్ట దుఃఖాలైనా ఓర్చుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించాలని కోరుకుంటారు. అది కూడా అహంకారమే. నిరంతరం ఆత్మానుసంధానం కలిగి ఉంటూ జీవన లక్ష్యాన్ని సాధింపచేసే ఈ అహంకారం ఉత్తమమైనది, మరి శ్రేష్టమైనది. మరి ఇటువంటి అహంకారాలనే వారాహి అంటారంట. ఈ విశాల విశ్వంలో 2 శక్తులు పనిచేస్తుంటాయి. అవే సవ్య అంటే పాజిటివ్, అపసవ్య నెగిటివ్ శక్తులు. సవ్య శక్తి విశ్వపాలిక అయితే అసవ్య విఘ్నకారకం అవుతుందన్నమాట. విఘ్నాలు అంటే ఆటంకాలు. విశ్వంలో ఉన్న సకల సవ్య చలనాలు వెంట ఆలోచనలు, మాటలు, చేతల వెంట ఇంకొక వ్యతిరేక శక్తి కాచుకుని ఉంటూ వాటిని విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ విఘ్న శక్తి కూడా విశ్వంలో భాగమే. అంటే ఇక్కడ ఆలోచనలు, మాటలు, చేతల వెంట ఇంకొక వ్యతిరేకం అంటే మనం ఏదైనా ఒకటి సంకల్పించినప్పుడు మన వల్ల అవుతుందా, మనం చేయలేమేమో, ఇది కష్టం కదా, అలాంటి మాటలు వెంటనే మనం అనేస్తూ ఉంటాం అన్నమాట. అది వాడి వల్ల ఏమవుతుంది, వాళ్ళేం చేయలేరు.
వీళ్ళ వల్ల ఏమవుతుంది, ఇదేం చేయలేరు. అండ్ వెంటనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఇస్తాం, మనమే ఇస్తుంటాం. అది చెప్తున్నారన్నమాట. విఘ్నకారకం అంటే అవే ఈ విషయాల విషయంలో రెండు శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఫస్ట్ సంకల్పం ఉంటుంది, వెంటనే అమ్మో భయపడో లేకపోతే మరోటో ఊహించుకొని ఇది చేయగలమా, ఇది అవుతుందా, మన వల్ల కాదే, అలాగ. అవే సవ్య పాజిటివ్, అపసవ్య నెగిటివ్ శక్తులు. సవ్య శక్తి విశ్వపాలిక అయితే అపసవ్య విఘ్నకారకం అవుతుందన్నమాట. విశ్వంలో ఉన్న సకల సవ్య చలనాల వెంట ఆలోచనలు, మాటల, చేతల వెంట ఇంకొక వ్యతిరేక శక్తి కాచుకొని ఉంటూ వాటిని విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ విఘ్న శక్తి కూడా విశ్వంలో భాగమే కదా. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన వచ్చిందో అది విశ్వం నుండే వచ్చింది, వెంటనే నెగిటివ్ వస్తుంది, అది కూడా విశ్వంలో భాగమే. బ్రహ్మాండం అంతటిని చుట్టూ ఆవరించుకుని ఆకాశ రూపంలో ఉన్న ప్రాణశక్తియే ఆది పరాశక్తి. ఈ శక్తిని అనుభవపూర్వకంగా దర్శించి తరించే విధానమే శ్రీ లలిత రహస్య సహస్రనామావళి. ఆత్మజ్ఞానం గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు ఈ శక్తిని నామరూపాత్మకంగా భావించి ప్రార్థించి లౌకిక సంపదలను పొందుతారు. ఆత్మజ్ఞానులు ఆత్మదర్శన మార్గదర్శిగా భావించి ఆ ప్రకారంగా సాధన చేసి తరిస్తారన్నమాట. నిర్గుణుడు అంటే నిర్గుణుడు పరమశివునితో ఐక్యం కాగలిగే జీవుడు ఉద్భవిస్తాడన్నమాట. జీవుడు ఉద్భవించుటకు 8 కారణాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణ పంచకము, అంతఃకరణ చతుష్టయము, పంచభూతములు, కామము, కర్మ, అజ్ఞానము. ఈ గుణములు వారికి నాయకుడు. ఈ గుణాలన్నిటికీ గణపతి, అందుకే అతన్ని గణపతి, ఈ గణాలకి నాయకుడు కాబట్టి గణపతి, కనుకనే గణేశ్వర అన్నారు. జీవుడు సూక్ష్మ శరీరంతో ఈ 8 ఉంటాడు. జీవుడు అంటే మనమే. సూక్ష్మ శరీరంతో ఈ 8 ఉంటాడు. ఏ 8లోని జ్ఞానేంద్రియంలో, కర్మేంద్రియంలోని, ప్రాణ అంతఃకరణ చతుష్టయంలో, పంచభూతాలతో, కామము, కర్మ, అజ్ఞానము, ఈ 8లోని ఈ జీవుడు ఉంటాడు. కాబట్టి వీటికి ఈ గణములు, వీటికి నాయకుడు ఎవరు? గణపతి. కనుక గణేశ్వర అన్నారు. ఎక్కడన్నారు? గణేశ్వర. విశుక్ర ప్రాణహరణ, వారాహి, వీర్యనందిత, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని చెప్పడం జరిగింది. ఓకేనా అండి? టైం ఉంది. మహాగణేశ నిర్విఘ్న విఘ్న యంత్ర. ఓకే 30 అయితే 30 శ్లోకాలు అయ్యాయి. కరెక్ట్ 30 అండి. డిస్కషన్ పెట్టుకుంటే ఆ టైం మనకి కలిసి పెట్టుకున్నాం. మీరు ఇంతకుముందు వచ్చింది డిస్కషన్ కదా. ఓకే. ఫస్ట్ జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణ పంచకము, అంతఃకరణ చతుష్టయము, చతుష్టయము, అంతఃకరణ చతుష్టయము, పంచభూతకము, కామము, కర్మ. ఒక్క క్షణం. పంచభూతకము, పంచభూతాలండి, పంచభూతములు, పంచభూతములు. 6 కామము, కోరికలు. పంచభూతం తర్వాత ఏంటి? ఐదవదే పంచభూత. అంతఃకరణ చతుష్టయము 4 అండి. ఓకే. పంచభూతములు 5 అండి. కామం 6, కర్మ 7, అజ్ఞానము 8.
ఈ ఈ ఈ గుణాలు వీటికి నాయకుడు గణపతి. అందుకే మనకి ఉమ్, మూలాధారం యొక్క దేవత ఎవరు అంటే గణపతినే చెప్తారు లం కదా. ఉమ్, కనుక లం గణేశ్వర అన్నారు. జీవుడు ఉమ్, సూక్ష్మ శరీరంతో ఈ 8 ఉన్నాడు. ఉమ్, జీవునకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగునో అప్పుడు ఈ 8 తాను కాదని గ్రహించి పరమాత్మతో అంటే గణపతితో ఐక్యం నందును అని మరొక భా అంటే మరొక మీనింగ్ కూడా అదనమాట. మరొక అయితే భావన. ఇప్పుడు ఈయన గణాధిపతి కదా, ఈ ఆ వినాయకుడు, గణేశుడు. ఆ, గణేశుడు. సో ఉమ్, ఈ వీటన్నిటినికి కూడా ఆధిపత్యం వహిస్తాడు ఆయన. అంటే ఆధిపత్యం అంటే ఆయన అజ్ఞానంలో ఉంటాడని కాదు, అంటే అజ్ఞానంలో ఉన్న వారిని అదే ఆ, అండి ఇటు కర్మ పక్క జరిపిస్తూ నడిపించడం. ఆ, నడిపి ఉమ్, ఇటు పక్కకి చెప్పండి. మరల్చడమే ఆ పని. ఆయన పని అది. ఆయన ఆయన పని అంటే అమ్మవారి పని అయినా ఎవరి పైన అదే. ఎవరి పని అయినా ఒక ఉమ్, మనకి ఇప్పుడు చూడండి రామరావణ యుద్ధం జరిగినప్పుడే గాని లేకపోతే ఎంతమంది రాక్షసుల్ని వాళ్ళు సంహరిస్తున్నప్పుడు గాని పదే పదే వాళ్ళకి అవకాశం ఇస్తూనే వచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఏమిటో దాని అర్థం వాళ్ళు మారాలి, మారుతారని మారతారని అది. అది మారుతారని, మారాలని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అలా మారలేనప్పుడు శిక్ష పడుతుంది, మొట్టికాయ పడుతుంది. అదే అదే నేను అది- ఓకే. అది ఎవరికైనా తప్పదు. ఇప్పుడు ఇలా ఇదే ఎంతటి ఇదే వరకైనా. డిరెక్షన్ లో శనేశ్వరుడు కూడా పనిచేస్తాడు కదా. ఉమ్. అంటే అది శనీశ్వరుడిది అంటే మన మనం పుట్టిన దీన్ని బట్టి మనకున్న దీన్ని బట్టి ఆ ఆ కర్మలను అనుభవించవలసిన టైం వచ్చినప్పుడు ఎప్పుడు బాగానే ఉన్నట్టుగా ఉంటామండి. సడన్ గా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. అంటే పర్టికులర్ టైం వచ్చినప్పుడు ఆ కర్మ పడినప్పుడు అది అనుభవంలోకి వస్తుంది. అప్పుడే మన ధ్యాన శక్తిని చూపించుకుంటూ మొన్న మరో మలుపు అని ఒక పుస్తకం రిలీజ్ చేశారనమాట ఆ రమణి గారికి 2 ఏళ్ల కిందట ఎప్పుడో క్యాన్సర్ వ్యాధితో తను ఈ జీకే గారితో అంటే వాళ్ళ డైరెక్షన్ ఎవరి గైడెన్స్ అయినా సరే డైరెక్షన్ ఇచ్చినా సరే స్వయంగా వాళ్ళంతట వాళ్ళు ఎంతో శ్రమ పడి మొత్తం మీద తను జయించింది, క్యాన్సర్ని జయించి ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి మరి బుక్ రాయగలిగింది అనమాట. మరో మలుపు అనే పుస్తకం వెలువడింది. అంటే దానికి అర్థం ఏంటి, ఇప్పుడు ఈ గణాలు ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ప్రాణాలు, అంతఃకరణ, చతుష్టయం, పంచభూతాలు, కామము, కర్మ, అజ్ఞానం, ఇవన్నిటికీ వీటన్నిటిని సరి అయిన దారిలోకి ఆ గణేశ్వరుణ్ణి పట్టుకున్నావిడ వాళ్ళు నడిపించారు కదా అని అర్థం. ఈ మధ్యలో మనకి శనీశ్వరుడు, రాహుకేతులు ఎన్నో వస్తాయండి మన దీంట్లోని. మరి ఏళ్ళనాటి శని అంటారు, 7 ఏళ్ళు అలాగా. అంటే ఆ టైం వచ్చినప్పుడు అతను ఏ టైంలో రావాలో చిన్నప్పుడు అతని జీవితంలో ఒకసారైనా ప్రతి మనిషికి వస్తుందట. అది చిన్నప్పుడు అవ్వచ్చు, పెద్దప్పుడు అవ్వచ్చు, ముసలప్పుడు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఏ అవస్థలో వస్తాడో అప్పుడు మనకేమి అన్నట్టు ఎంతో దర్జాగా ఉన్నవాళ్ళు బాగా డౌన్ అయిపోతూ ఉంటారు. ఎంతో ఆరోగ్యంగా అంటే అన్ని పద్ధతులు అంటే ఆరోగ్యనిష్ట అవన్నీ తెలిసినా కూడా అనారోగ్యం పాలవుతుంటారు. ఏ విధంగా కర్మని